శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే పద్మాసనా పరాశక్తి ప్రౌఢమాతా సరస్వతి లోకకళ్యాణ సిద్ధ్యర్థం భావైశ్వర్యం ప్రదాతు మే. సివిఆర్ ప్రేక్షకులకి నమస్కారం. మనం విక్రమార్క కథలు 13వ భాగంలో ప్రవేశిస్తున్నాం. ఇంతకు పూర్వము గోవిందుడు అనేటటువంటి రాజపురోహితుడు తన కుమారుడు కమలాకరుడు అనేటటువంటి వాడికి విద్యాగంధం లేకుండా మూర్ఖంగా తిని హాయిగా వీధులు పట్టుకొని తిరుగుతూ ఉండడం అనేది బాధ కలిగించి అతను చదువు గొప్పతనాన్ని గురించి చెబుతూ, నేను బతికినంతకాలము కూడా నీకు తిండికి లోటు లేదు, నా తర్వాత నిన్ను చూసేవాళ్ళు ఎవరూ లేరు అని చెప్పి బాధపడుతూ, విద్యావంతుడైనటువంటి వాడు సర్వత్రా అంటే ప్రపంచం ఏ మూలకి వెళ్ళినా కూడా గౌరవించబడతాడు, మూర్ఖుడైనటువంటి వాడు వాడి ఇంట్లో మాత్రమే గౌరవించబడతాడు. ఎందుకు అనంటే కోడికి 3 కాళ్ళు అని వాదించేటటువంటి వాడు మూర్ఖుడు. ఇంకా వాడు చెప్పిన మాట వినాలి తప్ప వాడు ఎవరు చెప్పిన మాట వినడు. కాబట్టి స్వగృహే పూజ్యతే మూర్ఖ, స్వగృహంలోనే మూర్ఖుడు పూజించబడతాడు. స్వదేశే పూజ్యతే రాజా, రాజు తన రాజ్యంలో మాత్రమే పూజించబడతాడు. ఎప్పటికైనా ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఆ రాష్ట్రంలోనే గౌరవించబడతారు, కానీ పక్క రాష్ట్రం వెళ్ళినట్లయితే అతనిని ఎవరూ పెద్దగా గుర్తించరు. అది సహజమైనటువంటి విషయం. అలాగే రాజు తన దేశంలో మాత్రమే గౌరవించబడతాడు, పక్క దేశానికి వెడితే అతను రాజు కాదు, బూజు. కాబట్టి స్వదేశే పూజ్యతే రాజా, అధికారి ఎవరైతే ఉన్నారో ప్రభుత్వము అంటే ప్రభుత అంటే అధికారం. ఈ అధికారి స్వగ్రామే తన గ్రామంలోనే గౌరవించబడతాడు. ఏదో పంచాయతీ ప్రెసిడెంటు ఆ ఊరికి సంబంధించినటువంటి అధికారులు ఆ ఊరిలోనే గౌరవంగా ఉంటుంది వాళ్ళకి. కానీ విద్వాంసుడైనటువంటి వాడు ఏ ఊరు వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా గౌరవించబడతాడు. అతను పేదవాడు కావచ్చు, ఇంకా ఏ రకంగా అయినా కూడా అతను తక్కువగా చూసినా విద్య ఉన్నందువలన అతను గౌరవించబడతాడు. విద్యావంతుడికి పేదరికం అనేది అడ్డు రాదు. కాబట్టి విద్వాన్ సర్వత్ర పూజ్యతే. మనం చూస్తూనే ఉన్నాం, సంగీత పరంగా కానీ, సాహిత్యపరంగా కానీ, క్రీడల పరంగా కానీ ఏదైనా విద్యనే తెలుసుకోవలసినటువంటిదే. ఇటువంటి ఉత్తమోత్తములైనటువంటి వారిని ప్రపంచం గుర్తించడము, గౌరవించడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి విద్వాంసుడికి అంటే పండితుడికి చాలా గౌరవం ఉంటుంది. కాబట్టి చదువుకోనాయనా అని చెప్పాడు. చెప్తూ ఇంకా ఏం చెప్తున్నాడు, విద్య ఎంత గొప్పది, విద్వాంసుడు గొప్పవాడు అంటే విద్య నేర్చుకున్నటువంటి పండితుడు గొప్పవాడే, కానీ విద్య కూడా ఎంత గొప్పది, ఎలా ఆదరిస్తుంది అంటే చక్కనైనటువంటి శ్లోకం చెప్తున్నాడు. విద్యానామ నరస్య రూపమధికం విద్యాతి గుప్తం ధనం విద్యా కీర్తికరి సభావశకరి విద్యాక్షయం సంబలం విద్యా బంధురసౌ విదేశగమనే విద్యాపరం లోచనం విద్యా జీవనహేతురత్ర భువనే విద్యా విహీన పశు. విద్య ఎలాంటిది? విద్యానామ నరస్య రూపమధికం. విద్యావంతుడు అందంగా లేకపోవచ్చు, బాహ్యంగా
అందంగా లేకపోవచ్చు, అతనికి చదువు ఉన్న కారణంగా అతని రూపము అందంగా ఉంటుంది. అతని బాహ్యమైన రూపం కంటే ఆ విద్య వలన వచ్చినటువంటి సౌందర్యం అతనికి ఎక్కువగా ఉంటుంది. అంటే అతను రూపాన్ని ఎవరు లెక్క పెట్టారన్నమాట. కాబట్టి విద్య ఎక్కువ ఆనందాన్ని, అందాన్ని కలిగిస్తుంది. విద్య అతి గుప్తం ధనం. విద్య ఎలాంటిది? అతి రహస్యంగా దాచిపెట్టినటువంటి ధనం లాంటిది. ఇంతేకాకుండా విద్య దానం చేసే కొలది పెరుగుతూ ఉంటుంది. రహస్యంగా దాచిపెట్టబడుతుంది, ఎవరికి అందదు. మనసు లోపల, బుద్ధి లోపల ఉన్నటువంటి జ్ఞానం అనేది ఎవరూ కూడా దొంగిలించలేనటువంటిది. మనం సంపాదించుకున్నటువంటి ఎన్నో లక్షలున్నా, వేలున్నా, ఏమున్నా కూడా దొంగతనానికి గురి అవుతాయి. కానీ విద్యావంతుడు లోపల ఉన్నటువంటి విద్య ఎవరు కూడా దొంగిలించలేనటువంటిది. అందుకే విద్యని ధనము అని అంటారు, విద్యాధనం అని అంటారు. అంచేత ఇది రహస్యంగా దాచిపెట్టబడినటువంటి ధనం. విద్య బంధు రసౌ విదేశగమనే. విదేశాలకు వెళ్ళినప్పుడు విద్య బంధువులాగా ఆదరిస్తుంది. ఒక విద్యావంతుడు వేరే ఏదైనా ఒక ప్రసంగానికో వేరే ఏ కారణంగానో వేరే ఊరు వెళ్ళినప్పుడు అతన్ని బంధువులాగా ఆదరిస్తుంది. ఈ దేశం నుండి ఒక మంచి పండితుడు వచ్చాడండి అని చెప్పి ఆ పాండిత్యం గుర్తించినటువంటి వాళ్ళు వాళ్ళకి మంచి బస ఏర్పాటు చేయడము, మంచి భోజనం పెట్టడము, వాళ్ళ చేత ఏదైనా ఉపన్యాసాలు ఇప్పించుకోవడము, వాళ్ళని గౌరవించడము చేస్తూ ఉంటారు. కాబట్టి విద్య బంధువులాగా ఆదరిస్తుంది. చదువు ఉంటే చదువు బంధువులాగా ఆదరిస్తుంది. ఇంత ఏం చెప్తున్నాడు? విద్య అక్షయం సంబలం. విద్య ఎలాంటిది అంటే సంబలం అంటే చద్దన్నం, అక్షయమవుతున్నటువంటి సద్ది అన్నం మూట లాంటిది. సద్దన్నం ఎందుకు చెప్తున్నారండి? సద్దన్నం ఎవరు తింటారు ఈ రోజుల్లో అంటే ఇప్పటికి కూడా కొన్ని పెద్ద పెద్ద హోటల్స్లో సద్దన్నమే ఎక్కువ ఖరీదుగా అమ్ముతున్నారు అని చెప్పి వింటూ ఉన్నాం. ఎందుకనంటే సద్ది అన్నంలో గంజి బాగా పీల్చబడి బలం ఎక్కువగా ఉంటుంది అని చెప్పి మనం వింటూ ఉన్నాం అన్నమాట. సద్దన్నం బలము అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవారు. ఒకప్పుడు అందరూ తినేవాళ్ళు కూడా, ఇప్పుడంటే తినటం లేదు, అది వేరే విషయం. కాబట్టి విద్య అనేటటువంటిది సద్దన్నం మూట లాంటిది. పైగా ఏమిటి సద్దన్నం మూట? అక్షయమయ్యేటటువంటిది. అక్షయం అంటే క్షయం కానిది. ఇప్పుడు మనం అన్నం వండుకొని కొంత తినేస్తే గిన్నె ఖాళీ అయిపోతుంది. కానీ ఈ విద్య అనేటటువంటిది ఖాళీ కానటువంటి సద్దన్నం మూట లాంటిది. తినే కొలది ఇంకా దానిలో వస్తూనే ఉంటుంది. చదివే కొలది ఇంకా జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. చదివే కొలది ఇంకా చదవాలని అనిపిస్తూనే ఉంటుంది. పైగా సద్ది అన్నం అనేది ఇంకెందుకు చెప్తున్నారు అని అంటే సద్దన్నాన్ని బాగా ఆకలితో ఉన్నవాళ్ళు గబగబా తొందరగా తినగలరు. సద్దన్నాన్ని తినగలిగినంత వేగంగా ఆకలితో ఉన్నవారు వేడి అన్నం తినలేరు. కాబట్టి సద్ది అన్నము అక్షయమైనటువంటి సద్దన్నపు మూట లాంటిది విద్య అనేటటువంటిది. విద్య కీర్తిగరి. చదువుకుంటే ఏమొస్తుంది? వాడు బాగా చదువుకున్నాడు. ఇప్పుడు కీర్తి అంటే అందరూ ఆనందించేటటువంటిది. మంచి పేరు తెచ్చుకుంటే అందరూ ఆనందిస్తారు, కానీ అపకీర్తికి ఎవరు ఆనందించరు, ఏడుస్తారు కూడా వాడిని చూసి. చిచి, ఇలాంటి పిల్లవాడు పుట్టాడా, ఏ దొంగతనమో, ఏ చెడ్డ పనులో, ఏ మోసగారితనమో, ఏ రకమైన చెడు పనులు చేసినా అది అపకీర్తి అని అంటారు. ఆ అపకీర్తి వలన జనులకు బాధ కలుగుతుంది తప్ప వాడిని ఎవరు ఆదరించరు. మరి విద్యావంతుడిని అందరూ ఆదరిస్తారు, గౌరవిస్తారు. ఎందుకంటే అది కీర్తిని కలిగిస్తుంది, మంచిని కలిగిస్తుంది, గౌరవాన్ని కలిగిస్తుంది సమాజంలో విద్యావంతుడికి. కాబట్టి విద్య కీర్తికరి. మరి సరే, కీర్తిని ఇస్తుంది, ఇంకేం చేస్తుంది? సభావశకరి. సభని వశమయ్యేలా చేస్తుంది. చక్కనైనటువంటి మాటలు రావాలి అంటే
ఆ సరస్వతి అమ్మవారి దయ అనేది ఉండాలి. అది విద్య వలననే వస్తుంది. మరి సభలోకి వెళ్ళినట్లయితే ఉత్తమమైనటువంటి సభని రంజింపజేసే మాటల్ని మాట్లాడినట్లయితే కనుక ఆ సభ వాళ్ళందరికీ కూడా వశమైపోతూ ఉంటుందన్నమాట. సభలో ఉన్న వాళ్ళంతా కూడా మెచ్చుకుంటారు. కాబట్టి విద్యా కీర్తికరి సభావశకరి విద్యా పరంలోచనం. విద్య అనేటటువంటిది మూడవ నేత్రం లాంటిది, అంతర్నేత్రం లాంటిది. ఆలోచనల ద్వారా మనకి జ్ఞానాన్ని పెంపొందింపజేస్తుంది. ఇటువంటి ఉత్తమోత్తమైనటువంటి విద్యని నేర్చుకోవాలి. ఈ విద్య లేనటువంటి వాడు వింత పశువు. విద్యా విహీన పశు. విద్య జీవనహేతురత్ర భువనే. మళ్ళా విద్య ఊరికి చదువుకొని ఏం లాభం? ఏమీ లాభం లేనటువంటి విద్య అనేది లోకంలో ఉండదు. కాబట్టి ఏ రకమైన విద్య నేర్చుకున్నా జీవనహేతు, బతకడానికి తగిన సావకాశాన్ని కల్పిస్తుంది. ఏ చిన్న పనైనా సరే నేర్చుకున్నట్లయితే అది వాడి జీవితాన్ని సుఖంగా గడపడానికి ఉపయోగపడుతుంది ఈ విద్య అనేటటువంటిది. కనుక విద్యా విహీన పశు. విద్య లేనివాడు వింత పశువురా నాయన. కాబట్టి బాగా చదువుకో అని చెప్పి ఆ తండ్రి చెప్పాడు. చెప్పేసరికి వాడికి అప్పుడు కొంచెం బుద్ధి మారిందనమాట. పౌరుషం పొడుచుకొచ్చింది. నువ్వు ఈ పని చేయలేవు అని వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే ఎందుకు చేయలేము అనేటటువంటి ఒక పట్టుదల వచ్చి ఆ పని చేస్తారు. కొంతమందికి చదువు అనేది ఆలస్యంగా వస్తుంది. అమ్మవారి కటాక్షం అనేది ఆలస్యంగా వస్తుంది. ఆ ఆలస్యంగా వచ్చి వాళ్ళు మళ్ళీ ఉన్నతమైనటువంటి చదువుల్లోకి పెడతారు. అలా ఉన్న వాళ్ళల్లో మనం చిన్నయ్య సూరి గారి గురించి ఒక కథ వింటూ ఉంటాం అన్నమాట. ఆయన 16 సంవత్సరాలు వచ్చే వరకు సరిగా చదువు మీద ఆసక్తి చూపించలేదని, ఆ తర్వాత వాళ్ళ తండ్రి గారు స్నేహితుడు ఇంటికి వస్తే ఆయన వాళ్ళ తల్లితోటి పేరంటానికి వెళ్ళారని ఆ చిన్నయ్య సూరి గారు వాళ్ళ నాన్నగారి స్నేహితుడు, ఏరా ఇంత వయసు వచ్చి మీ అమ్మతోటి పేరంటానికి వెళ్తావా, చదువుకోవా అని అన్నందుకు గాను ఆయనకి పౌరుషం వచ్చి చదువుకున్నారని, 5 సంవత్సరాల్లో చాలా గొప్ప పండితుడిగా తయారయ్యారని మనకి తెలుస్తూ ఉంటుంది. కొంతమందికి అమ్మవారి కటాక్షం అనేది ఆలస్యంగా వస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళల్లో నేను కూడా ఒకటి. ఆలస్యంగా చదువుకున్నటువంటి దాన్ని నేను కూడా 8వ తరగతి చదువుకొని తర్వాత 4 సంవత్సరాలు నేను చదువుకోను అని చెప్పేసి పక్కన ఉండిపోయి ఎవరైనా బంధువులు వచ్చి చదువుకోవట్లేదంటే నాకేదో బాధ వచ్చేసేది. 4 సంవత్సరాల తర్వాత 8వ క్లాస్ చదువుకుని ఆపేసిన నేను 10th క్లాస్ ప్రైవేట్గా చదువుకొని మొదటిసారే పాస్ అయ్యి ఇంటర్మీడియట్ డిగ్రీ వనితా మహావిద్యాలయంలో చదువుకొని తర్వాత మళ్ళా 1 సంవత్సరం ఆపేసి మళ్ళీ ఎంఏ తెలుగు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకొని ఆ తర్వాత నుంచి అమ్మవారి కటాక్షంతో ఎంతో చదువుకోవడం అనేది జరిగింది. ఆ తర్వాత కమలాకరుడు పౌరుషం పొందాడు. తండ్రి ఇలా చెప్పేసరికి నేనే ఎందుకు పనికిరాని వాడినా, నేనే సరిగ్గా చదువుకోవటం లేదా, తండ్రి ఇంత తిడుతున్నాడు నన్ను, నేను ఎలా చదువుకోనో చూస్తాను, చదువు ఎలా రాదో చూస్తాను నేను అని చెప్పి ఆలోచించుకొని ఒక సెకండ్ మాత్రంలో ఆలోచన మారిపోయింది. వాడికి కూడా మారిపోయి నేను బాగా చదువుకుని మహాపండితుడు అయితేనే నాన్నగారి ముఖం చూస్తా, లేకపోతే నేను రాను ఇంటికి అని చెప్పేసి ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి వాడు కాశ్మీర దేశానికి వెళ్ళాడు. కాశ్మీర దేశానికి వెళ్ళి చంద్రమౌళి భట్టు అనేటటువంటి గురువు గారి దగ్గరికి వెళ్ళాడు. మంచి పండితుడి దగ్గరికి వెళ్ళి ఆ గురువు గారి పాదాలు పట్టుకొని, స్వామి నేను చదువుకోవడానికి వచ్చాను, నాకు మీరు విద్య నేర్పించండి అని చెప్పి ఆయనకి చెప్పాడు. ప్రార్థించాడు ఆయన్ని.
ప్రార్థించేసరికి ఆ గురువు గారు కూడా చాలా సంతోషపడ్డాడు. నువ్వు ఉజ్జయిని నగరం నుంచి వచ్చావా చదువుకోవడం కోసం అని చెప్పి ఆయన కూడా సంతోషపడ్డాడు. ఎవరైనా సరే మాకు చదువు చెప్పండి అని వస్తే నిజమైనటువంటి విద్యార్థి ఎవరైనా వచ్చినట్టయితే వాళ్ళకి చదువు చెప్పము అని ఏ గురువు కూడా చెప్పడు. వాళ్ళకి చదువుకోవడం అనేది ఉత్సాహం అనేది ఆ పండితుడికి కూడా కావాలి. 100 మందికి పాఠం చెప్పినా దానిలో ఒక్కళ్ళు శ్రద్ధగా వింటే ఆ ఒక్కళ్ళ గురించే పాఠం చెప్పడానికి గురువు గారు ఎంతో ఆసక్తి చూపిస్తారు. అలాంటిది నువ్వు ఉజ్జయిని నగరం నుంచి వచ్చావు అని చెప్పి ఆ గురువు గారు చాలా సంతోషపడి సరే అతనికి విద్య నేర్పించడానికి ఇష్టపడ్డాడు, ఒప్పుకున్నాడు. మరి గురువు గారికి వీడు ఏం దక్షిణ ఇస్తాడు? వీడు ఇంటి నుంచి వెళ్ళిపోయాడు బయటికి. అంచేత గురువు గారికి సేవ చేయడమే, శుశ్రూష మాత్రమే గురుదక్షిణ. పూర్వం విద్యాభ్యాసం అంతా కూడా గురువుల ఆశ్రమాల్లోనే జరుగుతూ ఉండేది. పూర్వం విద్యాభ్యాసం అంతా గురుకులాల్లోనే జరుగుతూ ఉండేది. గురువుగారు వాళ్ళకి భోజనం పెట్టి చదువు చెప్పేవారు. గురువుగారు భోజనం పెట్టడానికి ఆయన దగ్గర ఎక్కడివి అంటే రాజుగారు ఆ రాజ్యంలో పండినటువంటి పంటలో 6వ వంతు గురుకులాలకి ఇచ్చేవారట. ఈ ప్రకారంగా గురుకులాలు అభివృద్ధి చెందుతూ ఉండేవి ఒకప్పుడు. అలాగే ఈ పండితుడు కూడా తన దగ్గరికి వచ్చినటువంటి కమలాకరుడికి భోజనం పెట్టి సర్వసిద్ధి మంత్రము సరస్వతి సిద్ధించేటటువంటి మంత్రం సారస్వతి సిద్ధ మంత్రము అనేటటువంటి ఒక మంత్రాన్ని ఇచ్చి ఆయన చదువు చెప్పడం ప్రారంభించాడు. మంత్రానికి చింతకాయలు రాలుతాయని మన వాళ్ళు అంటూ ఉంటారు. మంత్రానికి చింతకాయలు రాలవు, కానీ మంత్రానికి ఆ శక్తికి అంటే ఆ మంత్ర శక్తికి అమ్మవారు కదులుతుంది. అలాగే ఆ మంత్రశక్తి మూలంగా వాడు ఎన్నో నేర్చుకున్నాడు. వేదాలు, వేదాంగాలు, శాస్త్రాలు, కావ్యాలు, నాటకాలు, ఉపనిషత్తులు ఎన్నో నేర్చుకున్నాడు. గొప్ప పండితుడు అయిపోయాడు ఈ కమలాకరుడు. సరే కొంతకాలం ఇలా గడిచిన తర్వాత గురువు గారికి నమస్కారం చేసి, గురువుగారు నేను ఇంకా ఇంటికి వెళ్ళడానికి ఆజ్ఞ ఇస్తారా అని చెప్పి అడిగాడు. అడిగేసరికి ఒరేయ్ నువ్వు నా దగ్గర ఏదైతే చదువుకున్నావో అదంతా కూడా పూర్తయిపోయింది, ఇంకా నువ్వు నిస్సంకోచంగా మీ ఇంటికి వెళ్ళిపో అని చెప్పి ఆజ్ఞ ఇచ్చాడు గురువు. ఈ ప్రకారంగా గురువు గారి దగ్గర నుంచి అనుజ్ఞ తీసుకొని వస్తూ తిరిగి కాంచీపురం అంటే కంచి ఆ నగరానికి వచ్చాడు. పండితుడు కాబట్టి అతను రాజాస్థానానికి వెళ్ళి రాజుగారిని దీవించాడు. సరే ఆ రాజుగారు కూడా ఇతని పాండిత్యానికి మెచ్చుకొని వస్త్రాభరణాలన్నీ ఇచ్చి గౌరవించాడు. అక్కడ ఏదో శ్రమాపనోదనం కోసం కొన్ని రోజులు ఉన్నాడు. అక్కడ ఒక వింత కనిపించింది ఆయనకి. ఏమిటి అంటే ఒక వారకాంత, ఆమె పేరు నరమోహిని, అంటే నరులని మోహింపజేసేటటువంటిది. ఆమె అత్యంత సౌందర్యవతి. ఇటువంటి అందమైనటువంటి అమ్మాయిని వీడు పెళ్లి చేసుకోవాలని కోరుకున్నాడు. ఇలా కోరుకున్నవాడు ఊరుకోక ఎవరో చుట్టుపక్కల ఎవరితోనో ఏదో అడిగాడు ఆ అమ్మాయిని గురించి. మరి విషయం తెలుసుకోవాలి కదా, ఉట్టిగా చూసి పెళ్లి చేసుకోవాలనుకొని వెళ్ళిపోతే లాభం లేదు. వాడంతటా వాడు ఆ అమ్మాయిని అడిగితే ఆ అమ్మాయి చీపొమ్మని అనడానికి అవకాశం ఉంది.
పెద్దవాళ్ళు ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు, ఇవి రకరకాల సమస్యలు. కాబట్టి వాడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో ఎవరితోటో ఈ మాట అన్నాడు. ఆ అమ్మాయిని గురించి ఎంక్వైరీ చేశాడు. సరే, అక్కడ వాళ్ళు ఏం చెప్పారు, ఒరేయ్ ఇది నాగమణి లాంటిది అమ్మాయి, ఎంత అందంగా ఉందో అంత డేంజర్. ఏ రకంగానూ అంటే ఆ అమ్మాయిని వింధ్య పర్వత ప్రాంతాలు అడవుల్లో ఒక రాక్షసుడు ఉంటాడు, వాడు రోజు ఈ అమ్మాయిని చూడటానికి వస్తాడు. వాడు అధీనంలో ఉంది ఈ అమ్మాయి. ఎవరైనా ఈ అమ్మాయిని ఇష్టపడి దగ్గరకు వచ్చారో ఆ రాక్షసుడు వచ్చి ఆ వచ్చిన వాడి పీక నలిపేసి రక్తం తాగి వాడిని చంపేస్తాడు. కాబట్టి ఈ అమ్మాయి నాగమణి, నువ్వు ఈ అమ్మాయి దగ్గరకు వెళ్ళకు. హాయిగా ఇంత చదువుకున్నావు, కష్టపడ్డావు, చక్కగా మీ ఊరు నువ్వు వెళ్ళు, మధ్యలో వీడి పాలబడి చచ్చిపోవడం ఎందుకు, నీ దారి నువ్వు వెళ్ళిపో అని చెప్పింది. చెప్పేసరికి ఈ మాటలన్నీ విని వాడు ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత తండ్రి చాలా సంతోషపడ్డాడు అన్నమాట. అబ్బా, నా కొడుకు బాగా చదువుకుని వచ్చాడు అని చెప్పి, గొప్పదనం ఉంటే పిల్లలది ఆ తల్లిదండ్రులు తెలిసిన వాళ్ళకి, ఫ్రెండ్స్కి, చుట్టాలకి అందరికీ చెప్పుకుంటారు. అలాగే వీడు ఇంత గొప్ప పండితుడై వచ్చాడు కాబట్టి వీడి పాండిత్యాన్ని రాజు దగ్గర ప్రదర్శింపజేయాలి అని చెప్పి ఆ తండ్రి ఆ రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళాడు, విక్రమార్కుడి దగ్గరికి. సరే, విక్రమార్కుడిని వీడు చక్కగా దీవించాడు. ఆ పండితుడు కాబట్టి ఆ పండిత భాషలో చక్కగా ఏమని దీవించాడంటే, తెల్ల తామర పువ్వు దాని నిండా తుమ్మెదలతోటి నిండి ఉంటుంది. జుమ్మని తుమ్మెదలు తిరుగుతున్నాయి తామర పువ్వులో. ఆ తుమ్మెదలతో నిండిన తెల్ల తామర పువ్వులో కూర్చున్నటువంటి వాడు ఎవరో ఆ బ్రహ్మ నీకు చిరాయువు కలిగించుగాక, నీకు శుభములు కలిగించుగాక అని చెప్పి దీవించాడు. రాజుగారు చాలా సంతోషపడి, రాజు కాబట్టి ఇంకా వస్త్రాభరణాలు, బంగారు నాణ్యాలు ఇచ్చి సన్మానించాడు. సన్మానించిన తర్వాత, నువ్వు ఏమేం చదువుకున్నావురా నాయనా చెప్పు అని అడిగాడు. అడిగేసరికి ఇంకా వాడు సంస్కృతం చెప్పాడు, కావ్యాలు, అలంకారాలు, శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు, నాటకాలు అన్నీ చెప్పాడు. ఇంకా యతులు చెప్పాడు, ఎన్ని రకాల యతులు ఉన్నాయి, ఎన్ని రకాల ప్రాసలు ఉన్నాయి అన్నీ చెప్పాడు. చెప్పి ఒక చోట మాత్రము స్త్రీకి 40 రకాల పదాలు, స్త్రీ పదానికి 40 రకాలైనటువంటి పదాలు ఉన్నాయని చెప్పాడు. స్త్రీ పర్యాయ పదాలు అన్నమాట 40. అవి ఏమిటి అని అంటే, ఎలనాగ, తొయ్యలి, ఇంతి, ముద్దియ, నాతి, ప్రోయాలు, పొలతుక, పువ్వుబోని, చెలువ, కలువగంటి, చేడియ, నెలతుక, మగువ, మెరుగుబోడి, మచ్చకంటి, ఉగ్మలి, ఆవిడ, ఉవిద, వాలుగంటియును, చిగురుబోడి, అతివ, పడతి, లేమ, కాల్గంటియు, చామ, పొలతి, కొమ్మ, తీగబోడి, మడతి, తెరవబోడి, వెలది, ముదిత, గొంతి, మెలతుక, పడతుక, నెలత, ఇగురుబోడి, తలిరుబోడి అనగ సతుల పేర్లు తెలుగున 40 వెలయుచుండునిట్లు విక్రమార్క అని ఆ విక్రమార్క మహారాజుకి స్త్రీ పదానికి 40 రకాల పర్యాయ పదాలని చెప్పాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత ఆ రాజు చాలా సంతోషపడ్డాడు. వీడి పాండిత్యానికి సంతోషపడి, సరే బాగుందయ్యా, చాలా ఆనందంగా ఉంది, చాలా చదువుకుని వచ్చావు,
చదువు రాదు అనుకున్నటువంటి నువ్వు గొప్ప పండితుడిగా తయారవడం మాకందరికీ సంతోషము. కానీ నువ్వు ఏమేమి వింతలు చూసావు, ఈ దేశంలో తిరిగావు కదా, ఏమేమి వింతలు చూసావో చెప్పమని అడిగాడు. అడిగేసరికి ఆ పండితుడు తను వచ్చే దారిలో కాంచీ నగరంలో ఆ వరకాంత ఏదైతే ఉందో ఆమెను గురించి చెప్పాడు. ఆ నరకాంత రాక్షసుడు అధీనంలో ఉంది. ఆమె దగ్గరికి ఎవరు వెళ్ళినా సరే వాళ్ళని చంపేస్తాడు వాడు రాక్షసుడు. ఆమెని నేను ప్రేమించాను కాబట్టి ఈ అమ్మాయి వివాహం చేసుకోవాలి నన్ను అంటే ఆ రాక్షసుడు బారి నుండి ఆ అమ్మాయిని బయట వేయాలి. ఇది వింత అని చెప్పాడు. చెప్పేసరికి ఆ రాజుగారు ఆ కాంచీ నగరానికి వెళ్ళి ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళి ఆ అమ్మాయితో కొంతసేపు మాట్లాడాడు నరమోహినితోటి. ఆ అమ్మాయి భోజనం చేసి వెళ్ళమని చెప్తుంది మర్యాదపూర్వకంగా రాజుని. ఇప్పుడే నేను భోజనం చేసి వచ్చానని చెప్తాడు. సరే, ఆమె ఏదో తాంబూలం ఇస్తుంది, తీసుకుంటాడు. తీసుకుని ఒక మాట చెప్తాడు, నేను ఈ పక్క గదిలో పడుకుంటాను, నువ్వు నీ మంచం మీద పడుకో అని చెప్తాడు. అర్ధరాత్రి అయ్యేసరికి ఆ రాక్షసుడు వస్తాడు. వచ్చి ఆ అమ్మాయి దగ్గర ఎవరూ లేరు అని చెప్పి వాడు వెనక్కి తిరిగి వెళ్ళబోతూ ఉంటాడు. ఆ సమయంలో విక్రమార్క మహారాజు తొందరగా వచ్చి వాడు జుట్టు పట్టుకుని వాడి తల నరికేస్తాడు ఆ రాక్షసుడు. వెంటనే ఆ అమ్మాయి చాలా సంతోషపడి, నేను ఇప్పటికీ స్వేచ్ఛను పొందాను, ఇన్నాళ్ళ నుంచి వీడి బారిన పడిపోయి నేను నానా బాధ పడుతున్నాను, నువ్వు వచ్చి రక్షించావు కాబట్టి నేను నిన్ను వివాహం చేసుకుంటాను అని చెబుతుంది ఆ అమ్మాయి. అయ్యేసరికి ఆ రాజు, అమ్మా నన్ను వివాహం చేసుకోవడం కాదు, నిన్ను ఇష్టపడ్డాడు ఈ పండితుడు, ఇతను చెప్పినందువలన నేను వచ్చాను కనుక నువ్వు ఇతన్ని వివాహం చేసుకో అని చెప్పి ఆ రాజు ఆ నరమోహిని అనేటటువంటి అమ్మాయిని కమలాకరుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. ఈ ప్రకారంగా ఆ మహారాజు తన త్యాగాన్ని మనకి తెలియజేస్తూ ఉంది ఈ కథ. తరువాత భాగంలో మరొక కథతో కలుసుకుందాం. నమస్కారం.